ఆర్బీఐ విడుదల చేసినటువంటి నివేదిక ఆధారంగా అధికారికంగా దేశంలోనే ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ నుంచి తీసుకున్నటువంటి అప్పుల్లో నంబర్ 1 స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ ఆంధ్రప్రదేశ్ అండర్ మిస్టర్ జగన్ రెడ్డి. దురదృష్టవశాత్తు ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్ 29వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ అక్షరాల 45,303 కోట్ల రూపాయలు ఆర్బీఐ నుంచి, కేవలం ఆర్బీఐ దగ్గర నుంచేనండి. నేను ఇతర కార్పొరేషన్లు, లిక్కర్ బాండ్లు వీటి దగ్గర నుంచి తీసుకున్నటువంటి, వీటి ద్వారా తీసుకున్నటువంటి అప్పు నేను కలపట్లేదు. కేవలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద నుంచే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు నవంబర్ 29వ తేదీ వరకు 45,303 కోట్ల రూపాయలు అప్పు తీసుకుని దేశంలోనే నంబర్ 1 స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ కైవసం చేసుకుంది. ఎకనామిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందినటువంటి అత్యధిక జిఎస్డిపి ఉన్నటువంటి మహారాష్ట్ర కూడా మనకంటే తక్కువ అప్పు తీసుకుంది. వాళ్ళు కేవలం 45,000 తీసుకుంటే మనం 45,303 కోట్లు. మిగతా అనేక రాష్ట్రాలు, తమిళనాడు 43,000 కోట్లు, వెస్ట్ బెంగాల్ 30,000 కోట్లు, పంజాబ్ 29,055 కోట్లు, హర్యానా 26,500 కోట్లు, రాజస్థాన్ 25,500 కోట్లు, పొరుగునున్నటువంటి తెలంగాణ 25,500 కోట్లు, గుజరాత్ 24,000 కోట్లు, ఆఖరికి వెనకబడినటువంటి బీహార్ మనకంటే సగానికి సగం కంటే తక్కువగా కేవలం 19,000 కోట్లు, కర్ణాటక కేవలం 16,000 కోట్లు. ఇట్లా మీరు ఏ రాష్ట్రాన్ని తీసుకున్నా కూడా మనకంటే చాలా తక్కువగా ఆర్బీఐ దగ్గర నుంచి అప్పులు తీసుకుని వాళ్ళు మనుగడ సాధిస్తూ ఉంటే, మన పొరుగు రాష్ట్రమైనటువంటి ఒరిస్సా ఈ ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద నుంచి నయా పైసా అప్పు తీసుకోలేదు. వెనుకబడినటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రం నయా పైసా అప్పు తీసుకోలేదు ఆర్బీఐ నుంచి. ఈశాన్య రాష్ట్రాలైనటువంటి అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర కూడా ఒక్క రూపాయి కూడా రిజర్వ్ బ్యాంక్ వారి దగ్గర నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో అప్పు తీసుకోకుండా పరిపాలన సాగిస్తూ ఉంటే, మన దౌర్భాగ్యం ఇవాళ జగన్ రెడ్డి మాత్రం అప్పుల్లో నంబర్ 1 స్థానంలో మన రాష్ట్రాన్ని నిలబెట్టాడు. ఇవాళ పొద్దున్న లెగిస్తే దేశంలోనే అతిపెద్ద బొచ్చ పెట్టుకుని అప్పుల కోసం తిరిగేటటువంటి ఆల్ ఇండియా బెగ్గర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు బుగ్గన గారు చేసినటువంటి నిర్వాహకం వల్ల ఇవాళ అప్పుల్లో నంబర్ 1 ఆంధ్రప్రదేశ్. ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్ 29 వరకే 45,303 కోట్లు సంబరాలు చేసుకోవాలి జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో. అందుకనే ఇవాళ ఇదేం కర్మ మన రాష్ట్రానికి అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ఈ అప్పుని నువ్వేం తీర్చవయ్యా, భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలే తీర్చాలి ప్రతి ఒక్క పైసా. అందుకనే ఇదేం కర్మ మన రాష్ట్రానికి, ఇదేం కర్మ మాకు అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు.